పిఠాపురం నియోజకవర్గం గొల్లపూడి మండలం సంబంధించి 8 సంవత్సరాల క్రితం శానిటేషన్ వర్కర్గా పనిచేసిన నలుగురు రిటైర్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి పెన్షన్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రభుత్వం సంబంధించిన ఏవి కూడా ఈ రోజు వరకు అందలేదు. ఆ రోజు నుంచి కూడా ఇల్లు వాకలు వదిలాడు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తిరిగి 2 మనుషులు చనిపోయారు. దాంట్లోనూ ఇంకొక 2 ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా తిరుగుతున్నారు 8 సంవత్సరాల నుంచి కూడా. అయితే ఇప్పుడు వరకు ఏ అధికారి వాళ్ళకి ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయని తిప్పుతున్నారు తప్ప ఒక్కళ్ళు కూడా పెన్షన్ శాంక్షన్ అవ్వకపోవడం, వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం. అది ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే జరుగుతుంది. వాళ్ళకి ఈ రోజుకైనా సరే కనీసం వాళ్ళకి పెన్షన్లు ఇస్తారో ఎవరో చెప్పి కనీసం వాళ్ళకి ఇవ్వలేని పక్షంలో 2 ఆల్రెడీ చనిపోయారు. ఉన్న 2 కూడా ఆ ప్రభుత్వ అధికారులే కొంత విషయాలు ఇచ్చి చంపితే ఇంకా సుఖంగా ఉంటుంది. వాళ్ళు తిరగడం మానేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే కనీసం ఇప్పటికైనా వాళ్ళు స్పందించి ఇస్తారా పెన్షన్ ఇవ్వరా అనేది అయితే మాత్రం వాళ్ళు స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు ఇల్లు వాకల వదిలేసి అదే పనిగా తిరుగుతున్నారు. ఇప్పటికీ ఆ తిరగడానికే ₹1,00,000 అప్పులు పాలైపోయి పిల్లల్ని ఇళ్ళు వదిలేసి తిరిగి అలసిపోయి ఒక ఆవిడ కూడా ఇందాక బయటికి పడుకోవడం పరిస్థితిలో నడుస్తున్నారు. వాళ్ళ కూడా చూస్తే తెలుస్తుంది ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది. శానిటేషన్ వర్కర్గా పనిచేసిన వాళ్ళే ఇంత టార్చర్ చేస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఈ ప్రభుత్వ అధికారులే వాళ్ళకి తీర్చాల్సిన కష్టం తీర్చడానికి ఎవరికి చెప్పుకోవాలనేది వాళ్ళకంతటా వాళ్ళు మనస్తాపం చెంది విసిగిపోయి ఉన్న పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్ళకి విషయం అన్నామంటే వాళ్ళకి సంబంధించిన రాయితీలనే వాటిగా కోరుతున్నాం.